రోజుకి 80 లక్షల నుండి కోటి మంది వరకు వ్యూయర్స్ ఉన్న సుమన్ టీవీ నెట్వర్క్తో కలిసి మీరు నడవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం. గుప్త దేవాలయాల రహస్యాలు కార్యక్రమానికి స్వాగతం. మన కార్యక్రమంలో మనం ప్రతిసారి గుప్త దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అంటే మన భారతదేశంలో ఉన్న దేవాలయాలు వాటి యొక్క విశిష్టత గురించి, వాటి యొక్క ప్రాముఖ్యత గురించి, అవి అసలు ఎలా నిర్మించబడ్డాయి, వీటి గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇవాళ మన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము గానుగాపూర్ క్షేత్రం గురించి. గానుగాపూర్ క్షేత్రం గురించి, తన ఆలయ విశేషాలు, అలాగే ఆలయ విశిష్టత ఏమిటి, ఎలా చేరుకోవాలి ఆలయాన్ని, ఇంకా ఎటువంటి మార్గాలు ఉన్నాయి, దాంతోపాటుగా అక్కడికి వెళితే మనకి ఎటువంటి పుణ్యం లభిస్తుంది, ఎటువంటి ప్రాప్తి ఉంటుంది, వీటి గురించి మనకు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మారెళ్ల రవిశాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రవిశాస్త్రి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను పతులు గారు, మనం చాలా వరకు ఏంటంటే రకరకాలుగా మనం ఒక్కొక్క దేవస్థానం గురించి, ఒక్కొక్క దేవాలయం గురించి, క్షేత్రం గురించి చాలా విషయాలు మాకు తెలియజేస్తున్నారు. అయితే ఇవాళ మనం గానుగాపూర్ క్షేత్రం గురించి తెలుసుకుందాం. అసలు గానుగాపూర్ క్షేత్రం అంటే ఎక్కడ ఉంది, అలాగే ముందు కూడా చాలా వరకు కొన్ని పేర్లు ఉంటాయి వాటికి, ప్రస్తుతం ఉన్న పేరే అదా, ఇంకా ఎటువంటి ఆలయ విశిష్టత మాకు తెలియజేస్తారా? గానుగాపూర్ అనేది మనకి కర్ణాటక రాష్ట్రంలో ఉంది. మనకి హైదరాబాద్ నుంచి కూడా మనకి సర్వీసెస్ ఉంటాయి, బీదర్ దగ్గర నుంచి మనకి చాలా కన్వీనియంట్ ఉంటాయి గానుగాపూర్ వరకు. అయితే దీనికి వచ్చేసి పూర్వనామం అంటే మన బ్రిటిష్ పాలన కంటే ముందర ఉన్న పేరు గంధర్వపురము. అంటే గంధర్వ లోకాన్ని నుంచి ఇక్కడికి ఉన్నటువంటి కనెక్షన్స్ అన్నీ ఇక్కడికి ఉన్నాయి అనేది ఒక విశిష్టత అనేది అక్కడికి ఉంది. అలాగే మనకి శ్రీపాద వల్లభులను గురించి తెలుసుకున్నప్పుడు తర్వాత అవతారమైనటువంటి నరసింహ సరస్వతి వారు అక్కడ ఎక్కువ కాలం వారి తపస్సు చేసిన స్థలం. అలాగే మనకు వచ్చేసి అక్కడ సంగమ స్థానము అంటారు. సంగమ స్థానంలో వచ్చేసి భీమా నది, అమరజ నది సంగమం ఉంటుంది ఇక్కడ. ఇవి మళ్ళీ కృష్ణాలో కూడా కలుస్తుంటాయి. ఈ యొక్క భీమా అమరజ నదులు కలయిక ఎక్కడైతే ఉందో మనకి సంగమం, రెండు నదులు కలిసినప్పుడు అంతర్వాహినిగా సరస్వతి ఉంటుంది. ఇక్కడ మనకి గురు చరిత్ర ప్రకారం కూడా ఈ సంగమ స్థానంలో ఎవరైతే స్నానం చేస్తారో, ఎవరైతే అక్కడ స్నానం చేస్తారో వారికి సర్వ పాపాలు పోతాయి అనేసి చెప్పడం జరిగింది. అక్కడే అశ్వత్థ వృక్షము అని వారు నరసింహ సరస్వతి గారు తపస్సు చేసిన టైంలో అది నాటారని, దానికి ఎంతో శక్తి ఉందని, అలాగే అది ఒక కల్పవృక్షం అనేసి, అంటే ప్రాక్టికల్గా వెళ్ళిన వాళ్ళంతా కూడా దాని దగ్గర ఒక అనుభూతి, అలాగే అక్కడ పారాయణ చేయటం, అక్కడ సాధన చేసిన వాళ్ళకి ఒక మంచి అనుభూతులు రావటం అనేది జరుగుతుంది. అలాగే మనకి అక్కడి నుంచి మనకి నరసింహ సరస్వతి వారి పాదుకలు, ఇక్కడ పాదుకలే దర్శనమిస్తాయి. పాదుకల్ని ఒక విండో లాంటి, ఒక చిన్న కిటికీ లాంటి భాగం నుంచి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అవి పాదుకలు అన్నమాట, అక్కడ దర్శనం చేసుకుంటారు. అయితే ఈ యొక్క గంధర్వ లోకాల నుంచి అలాగే దేవతా లోకాల నుంచి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు ప్రతిరోజు అనేది చాలామంది ప్రస్తుత కాలంలో యోగులు, ఋషులు, చాలామంది ఉపాసకులు కి వాళ్ళు దర్శించి చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. వారి పర్సనల్ ఎక్స్పీరియన్స్లు, వారి యొక్క అనుభూతులు, సాధన అనుభూతులు. నాకు వచ్చినట్లు సాధన అనుభూతులు మీకు రావాల్సిన అవసరం లేదు. కాకపోతే అక్కడ చేస్తే ఇంకా విశిష్టమైన ఫలితాలు ఉంటాం. అక్కడ గురు చరిత్ర పారాయణ చేసిన, అలాగే అక్కడ సాధన చేసిన, అక్కడ ధ్యానం చేసిన విశిష్టమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. అలాగే గానుగాపూర్లో పౌర్ణమి అమావాస్యలకు కూడా చాలా విశిష్టత ఉంది. ఎవరైతే పౌర్ణమి రోజుల్లో అక్కడికి వెళ్తారో వారికి జ్ఞానం పరంగా, వారి కష్టాలు పోవటం పరంగా, అంటే గ్రహ దోషాల పరంగా, వీటి పరంగా చాలా చాలా మంచి జరుగుతూ ఉన్నది. ఇది స్వయంగా నా అనుభవంలో కూడా చాలామంది ఆ గానుగాపూర్ని దర్శనం చేసిన తర్వాత వారికి ఫైనాన్షియల్గా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవటం, అలాగే వారికి ఏమైనా గ్రహ బాధలు ఉంటే అవి తొలగిపోవటం కూడా జరుగుతుంది. అది పౌర్ణమి వేళలో దర్శనం చేస్తే. అలాగే అమావాస్యప్పుడు మీరు వెళ్తే గానుగాపూర్లో ఇవి ఉంటాయి కదా, మనకి దుష్ట శక్తులు అంటారు, అలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు, ఈ యొక్క గాలి ధూళి ఇట్లాంటి ఎంటర్ అయ్యి ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, సోల్స్ ఎంటర్ అయ్యి బాడీలో ఇబ్బంది పడుతున్న వాళ్ళు అక్కడ మీరు వెళ్తే వాళ్ళు
ఇంకా లోపలికి తీసుకెళ్ళంగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఝాన్సులు చేస్తూ ఇష్టం వచ్చినట్టు ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి ఉపశమనం జరగటం అంటే అది ఒక ఈ యొక్క గ్రహాలు దెయ్యాలు ఈ భూతాలు ఆటోమేటిక్గా అక్కడ రిలీజ్ అయిపోతాయి అన్నమాట. అది ఒక విశిష్టత అమావాస్య టైంలో ఎస్పెషల్లీ జరుగుతుంది ప్రతిరోజు కూడా. అలాగే అక్కడ భిక్ష తీసుకోవటం అనేది కూడా ఒక సాంప్రదాయం అన్నమాట. అంటే భిక్ష ఇస్తూ ఉంటారు ప్రసాదంగా తీసుకోవడం. కానీ అలాగే 5 ఇళ్లలోకి వెళ్ళి భిక్ష తీసుకోవటం అంటే సంగమ స్థానంలో స్నానం చేసిన తర్వాత 5 ఇళ్లలో భిక్ష తీసుకోవటం వల్ల కూడా అక్కడ ప్రయోజనం ఉంటుంది. పక్కనే శనీశ్వరుని ఆలయం కూడా ఉంటుంది. ఆ శనీశ్వరుని ఆలయం దగ్గర విశిష్టమైనటువంటి ఈ యొక్క నాగదోషాలు సర్పదోషాలకు సంబంధించి అలాగే మనకి ఈ యొక్క గ్రహ దోషాలకు సంబంధించి పూజలు అక్కడ ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క గాంధర్వ లోకానికి ఉన్న సంబంధం వల్ల అక్కడ మనకి నరసింహ సరస్వతి వారు శ్రీపాదవల్లభుని తర్వాత అవతారమైన సరస్వతి వారు అక్కడ తపస్సు చేయడం వల్ల దానికి విశిష్టమైనటువంటి శక్తి అనేది అక్కడ ఉండటం జరిగింది. ఆ శక్తి వల్ల ఆటోమేటిక్గా అక్కడ ఏంటంటే ఎవరెళ్ళి సాధన చేసినా చాలామంది వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. వెళ్ళి సాధన చేస్తే అక్కడ చాలా చాలా అద్భుతాలు అనేది చూడొచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే గురుస్థానం అని కూడా చెప్పవచ్చు. ఇది శ్రీపాదవల్లభుని అంశే దత్తాత్రేయ క్షేత్రమే. కానీ ఏంటంటే దత్తక్షేత్రాలన్నీ గురుస్థానాలే. దత్తక్షేత్రానికి వెళ్తే ఆటోమేటిక్గా గ్రహాల్లో గురుబలం అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే మిగిలిన గ్రహాలు కూడా ఇబ్బందులు ఎప్పుడైతే జాతకంలో యాక్టివేట్ అవుతాడో మిగిలిన గ్రహాలని ఇబ్బంది పెట్టడం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడంటే ఇప్పుడు సపోజ్ ఉంది మీకు ఏదైనా గ్రహ దోషం ఉంది అనుకోండి, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఆరోగ్య సమస్య వచ్చింది, మీ దగ్గర హాస్పిటల్కి వెళ్ళి అంత డబ్బులు ఉంటే దాన్ని ట్రీట్ చేయించుకోగలుగుతారు కదా. అవును. గురువు వల్ల ఏమవుతుంది, ధనం పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. ముందరనే ఆ యొక్క జబ్బు వస్తుందని ఒక అవేర్నెస్తో ముందరనే ఉండి దానికి వాకింగో ఎక్సర్సైజో చేస్తూ ఉంటే అది కూడా ఒక జ్ఞానమే కదా. రాకుండా చేసుకోవడానికి గురువే కారణం. అలాగే వచ్చిన దాంట్ని ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా ఫైనాన్షియల్గా ఉండాలన్నా గురువే కారణం. అవును. గురుబలం అనేది ఎందుకు అక్కడికి పోతే కష్టాలు పోతాయంటే గురుబలం యాక్టివేట్ అవుతుంది కాబట్టి, బృహస్పతి గ్రహం యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఫలితాలు అనేది రావటం జరుగుతుంది. అంటే శ్రీపాదవల్లభుని తర్వాత అంశ నరసింహ సరస్వతి స్వామి వారు కాబట్టి అది కూడా గురుక్షేత్రమే. అంటే గురువు వల్ల పీడితులవుతున్న వారు చాలా మంది ఏంటంటే గురువు బలం సరిగ్గా లేక ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. అలాంటి వారు ఆ క్షేత్రాన్ని దర్శిస్తే కనుక గురుబలం పెరుగుతుంది. అలాగే మనకి పిఠాపురంలోకి వెళ్ళినప్పుడు మన యొక్క సిరి సంపదల పరంగా పెరుగుతుంది అంటాం కదా. ఇక్కడ సంగమము, ఇక్కడ ఇది సంగమ క్షేత్రము ప్లస్ నరసింహ సరస్వతి క్షేత్రం ఉంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే జ్ఞానవృద్ధి అనేది జరుగుతుంది. జ్ఞానవృద్ధి అనేది బాగా జరుగుతుంది. చదువురాని వాళ్ళు కూడా దాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. జ్ఞానం అంటే మనం ఏదో మార్కులు తెచ్చుకున్నంత వరకే కాదు, దాన్ని ప్రాక్టికల్గా అప్లికేషన్ చేసేది నిజమైన జ్ఞానం. లోక జ్ఞానం అనేది ఉండాలి. కొంతమందికి అన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళినప్పుడు ఇచ్చేద్దామా అచ్చేద్దామా అన్న కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. అలాగే నెగిటివ్ ఎనర్జీ అనేది మనం ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నా ఈ రోడ్డు మీద కానీ ఎక్కడైనా కానీ నెగిటివ్ కాన్షియస్నెస్ అనేది టచ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కొద్దిగా ఉపాసన ఉన్న వాళ్ళకి ఏం కాదు, కానీ ఇప్పుడు ఉన్న రోడ్లలో వీటికి నెగిటివ్ కాన్షియస్నెస్, ఈ యొక్క గాలి ధూళి అంటారు కదా, ఇవన్నీ అవి ఎప్పుడైతే ఉంటాయి మనిషి మీద ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ ఎఫెక్ట్ల వల్ల వీళ్ళు చేస్తున్నటువంటి సాధన కానీ వీళ్ళు తింటున్న ఆహారం కానీ వారికి వంట పట్టకపోవటం, ఈ లేజీగా ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అవన్నీ రిలీజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి దాని విశిష్టత చాలా ఉంది. గురుగారు ఇందాక మాటల్లో సంగమ స్థానంలో స్నానం ఆచరించాలని చెప్పారు. సంగమ స్థానంలో స్నానం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? సంగమ స్థానం అనేది మనకి మెయిన్ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ సంగమ స్థానం వచ్చేసి ఎక్కడైతే ఈ భీమా అమరజా నదులు కలుస్తాయో అక్కడ అంతర్వాహినిగా సరస్వతి ఉంటుంది. ఆ తర్వాత ఆ నదులు వచ్చి కృష్ణలో కలవటం జరుగుతుంది. అయితే అక్కడ మనకి దత్తాత్రేయ చరిత్రలోనే మనకి చెప్పిన దాని ప్రకారం సర్వ పాపాలకి హరణంగా మనకి చెప్పడం జరిగింది. అక్కడే మనకి పంచతీర్థాలు కూడా ఉంటాయి.
అంటే తీర్థాలు వరుసన చక్ర తీర్థము ఇవన్నీ ఉంటాయి. ఆ తీర్థాలలో కూడా స్నానం చేస్తే ఇంకా మంచి మంచి ఫలితాలు అనేది చెప్పడం జరిగింది. ఎప్పుడైతే సంగమంలో చేస్తారో వారికి ఉన్నటువంటి ఈ యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే నెగిటివ్ కర్మలు ఉన్నాయో అవి ఎప్పుడూ క్లీన్ అవుతాయి. ఎక్కడైనా సంగమం గంగా యమున సరస్వతి సంగమం ప్రయాగలో ఉంది. ఆ ప్రయాగలో ఎప్పుడైతే మనం స్నానం చేస్తామో ఈ 2 నెలలు ఎంతోమంది యోగులు దాంట్లో వారి అర్ఘ్య ప్రదానాలు ఇట్లా వదులుతూ ఉంటారు. వారి యొక్క శక్తి, మూలికావనాల శక్తి ఇవన్నీ కలిసి వస్తుంది. కాబట్టి దాంట్లో స్నానం చేసినప్పుడు మన ఆరాలో ఉన్నటువంటి మన శరీరం చుట్టూ కూడా ఒక దివ్యకాంతి వలయం అనేది ఉంటుంది. ఆ దివ్యకాంతి వలయంలో ఎన్నో రకాలైనటువంటి మనకి ఎఫెక్ట్ అయ్యేటటువంటి మచ్చలన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఒక చక్రంలో బాగలేదనుకోండి, ఆ చక్రం తాలూకు హెల్త్ రాబోయే 6 నెలల తర్వాత ఇబ్బంది ఉందంటే మన ఆరాలో అది ముందర కనిపిస్తుంది. అట్లాంటి చోట్ల పోయి స్నానం చేసినప్పుడు ఈ ఆరా మొత్తం క్లీన్ అయితే ఆటోమేటిక్గా మళ్ళీ అది తయారవడానికి 6 నెలల్లో 1 ఇయర్ పడుతుంది. అందుకని పుణ్యక్షేత్రాలకి మనకు పండగలు పెట్టి ఎస్పెషల్లీ అక్కడికి వెళ్ళేసి స్నానం చేయడం, సముద్ర పుష్కర స్నానం చేస్తూ ఉంటే వీరు ఆరా క్లెన్జింగ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా మానసిక స్థితి అనేది మారిపోతూ ఉంటుంది. మారిపోతూ ఉన్నప్పుడు వారికి వారు తెలుసుకొని వారిని వాళ్ళు మార్చుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలా సంగమ స్థానంలో ఎప్పుడైతే స్నానం చేస్తారో వారి ఆరా మొత్తం క్లీన్ అవ్వటం వల్ల వారి మానసిక స్థితి మొత్తం మారిపోతుంది. అలాగే ఆరోగ్య స్థితి ఖచ్చితంగా బాగుపడుతుంది. అలాగే వారి యొక్క పాపకర్మలు కూడా కొన్ని తొలగించబడతాయి. గురువుగారు, గానుగాపూర్లో పంచతీర్థాలు ఉన్నాయి కదా, అయితే మనోరథ తీర్థము మొదటగా మనోరథ తీర్థం యొక్క విశిష్టత తెలియచేస్తారా? మన సంగమ స్థానంలో ఎప్పుడైతే స్నానం చేస్తామో సర్వ పాపాలు పోతాయి. అలాగే ఈ యొక్క తీర్థాలలో కూడా స్నానం చేసినప్పుడు మనోరథ తీర్థంలో ఎప్పుడైతే స్నానం చేస్తారో వారి మానసిక రుగ్మతలు, మానసిక వ్యాధులు, ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అది అక్కడ స్నానం చేస్తే చాలా మేలు జరుగుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక తీర్థం చక్రతీర్థం. చక్రతీర్థం అంటే మనకి జ్ఞాన వృద్ధికి సంబంధించిందమ్మా. జ్ఞానవృద్ధి అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క ఆధ్యాత్మిక జిజ్ఞాసతో కానీ, జీవితంలో ముందుకు వెళ్ళాలని కానీ, కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు కానీ అక్కడ పోయినప్పుడు ఆ అవేర్నెస్, ఆ జ్ఞానం అనేది రావడానికి ఆ జ్ఞాన తీర్థంలో స్నానం చేస్తే చాలా సత్ఫలితం ఉంటుంది. పాప వినాశిని తీర్థం. పాప వినాశిని, మన పాప కర్మలన్నింటినీ తొలగించుకోవడానికి పాప వినాశిని తీర్థంలో స్నానం చేయటం వల్ల చాలా సత్ఫలితాలు ఉంటాయి. కోటి తీర్థం. మనకి ఎప్పుడైతే కోటి తీర్థంలో స్నానం చేస్తారో ఆ కోటి తీర్థము అనేది ఈ యొక్క మన గోదానం చేస్తే దానికి ఎన్నో రెట్లు ఫలితం అక్కడ స్నానం చేస్తే వస్తుందనేసి చెప్పడం జరిగింది. రుద్రపాద తీర్థము. రుద్రపాద తీర్థము అనేది వచ్చేసరికి మనకి ఈ యొక్క పితృదేవతలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలకి, అలాగే పితృదేవతలకు సంబంధించిన దోషాలు పోవడానికి రుద్రపాద తీర్థంలో స్నానం చేస్తే దాని యొక్క సత్ఫలితాలు అనేది ఉంటాయి. అలాగే మనం ఏదైనా క్షేత్రానికి వెళ్ళినప్పుడు గురువుగారు ముందుగా ఆలయానికి సంబంధించి మొదటగా ఒక దైవాన్ని మనం దర్శించుకుంటాం, అలాగే చివరిగా ఒక దైవాన్ని దర్శించుకుంటాం. అలా గానుగాపూర్ క్షేత్రానికి ఏమైనా దేవాలయాలు ఉన్నాయా? ఫస్ట్ వచ్చేసి గానుగాపూర్ సంగమ స్థానం తర్వాత అది నరసింహ సరస్వతి మెయిన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత కల్లేశ్వరుడు అని ఉంటారు. ఆ స్థానంతో దర్శనంతో ఆ యొక్క గానుగాపూర్ యాత్ర పూర్తయింది అంటారు. కల్లేశ్వర స్వామి పక్కనే ఉంటారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఈ 3 స్థానాలతో గానుగాపూర్ యాత్ర అనేది పూర్తయింది అంటారు. అయితే కల్లేశ్వర స్వామి యొక్క విశిష్టత అంటే ఈ కల్లేశ్వర స్వామి అనేది ఏంటంటే మన యొక్క పాపహరణాలని బాగా చేస్తాడు, అలాగే యోగ సిద్ధుల్ని బాగా ప్రసాదిస్తారు అనేసి దానికి ఒక ప్రతిష్ఠితి. అక్కడ ఎవరైతే యోగ సాధన కానీ, ధ్యాన సాధన కానీ, అలాగే ఈ యొక్క గురువులకు సంబంధించిన చరిత్ర, గురు చరిత్ర కావచ్చు, సాయి చరిత్ర కావచ్చు, ఆడ పారాయణ చేసుకుంటే చాలా సత్ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. సాధారణంగా గానుగాపూర్ క్షేత్రాన్ని ఏ సమయంలో, అంటే ఏ వారంలో దర్శించుకుంటే మంచిదంటారు గురువు గారు? ఎక్కువ కూడా గురు స్థానాలన్నీ కూడా గురువారం మంచిదమ్మా. అలాగే ఎప్పుడైనా సరే అమావాస్య పౌర్ణములకి దానికి గానుగాపూర్కి చాలా విశిష్టత ఉంది. ఆ అమావాస్య పౌర్ణమి టైంలో అయితే, ఆ పౌర్ణమి టైంలో అయితే మటుకు మనకి మన యొక్క ఉన్నతికి, మన యొక్క దోషాలు తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా
వారి యొక్క ఉన్నతి పరంగా అవేకనింగ్ అంటారు కదా, వాళ్ళలో ఉన్నటువంటి శక్తి పెంచుకోవడానికి పౌర్ణమి ఉపయోగపడుతుంది. నెగిటివ్ శక్తులను వదిలించుకోవడానికి అమావాస్య ఉపయోగపడుతుంది. ఎప్పుడూ కూడా గంధర్వ లోకాన్ని నుంచి అక్కడికి ఎంతోమంది దేవతలు, ఎంతోమంది ఋషులు, ఎంతోమంది యోగులు ఇప్పటికి కూడా తిరుగుతూ ఉన్న ప్రదేశం కాబట్టి అక్కడికి వెళ్తే కొంత సమయం ఉండే విధంగా, లేకపోతే ఒక 2-3 రోజులు ఉండే విధంగా వెళ్తే చాలా మంచిది. మనం ఒకవేళ వెళ్తే గురువుగారు ఒక్క రోజులో యాత్ర అంతా పూర్తవుతుందా? ఉదయం వెళ్ళి మరి అన్నీ చూసుకొని మళ్ళీ సాయంత్రానికి కూడా తిరిగి వచ్చేయచ్చు. అయితే కొన్ని దేవాలయాలకు మనం వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వస్తువులు దానం ఇవ్వమని చెబుతూ ఉంటారు. గాన్గాపూర్ క్షేత్రంలో అలా ఏదైనా ప్రత్యేకత ఉందా గురువుగారు? గాన్గాపూర్ క్షేత్రంలో అందరూ భిక్ష ఇస్తూ ఉంటారు, భిక్ష తీసుకుంటూ ఉంటారు. అది అక్కడ ప్రశస్తి. కానీ కొంతమంది అలా తీసుకోవడం అంటే వాళ్ళది ఏమైనా దోషాలు ఉంటే మనకు వస్తాయేమోనన్న భ్రమలో ఉంటారు. అలా అదేముండదమ్మా, గురుస్థానంలో అన్నీ కూడా ఆ గురువు యొక్క స్థితి, అక్కడ ఎనర్జీ ఉన్నంతకాలం మనకేం కాదు. పౌర్ణమి వేళలో దర్శిస్తే గనక జ్ఞాన వృద్ధి అనేది పెరుగుతుంది. జ్ఞాన వృద్ధి, మన శక్తి అనేది పెరుగుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఇంటర్నల్ శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. అంటే గురుబలం అనేది పూర్తిగా ఉంటుంది. గురువు బలం, గురువు అనుగ్రహం అనేది బాగుంటుంది. అలాగే అమావాస్య వేళలో దర్శించుకోవడానికి దుష్ట శక్తులు, అంటే ఆ పీడితులు ఎవరైతే ఉన్నారో వారు దర్శించుకుంటే ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ ఎఫెక్ట్, నెగిటివ్ సోల్స్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. గురుగారు, గాన్గాపూర్ క్షేత్రాన్ని దర్శించిన తర్వాత కుమసి గ్రామాన్ని కూడా దర్శిస్తూ ఉంటారు చాలా మంది. కుమసి గ్రామం యొక్క విశిష్టత ఏంటండి? మీరు అన్నట్లు గాన్గాపూర్ తర్వాత కుమసి గ్రామం దర్శించే వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, 1-2%. కుమసి గ్రామంలో మనకి భగవద్గీత అర్జునుడికి చెప్పేటప్పుడు ఎలాగైతే విశ్వరూప సందర్శనం జరిగిందో కృష్ణుడు చూపించారో, అట్లా త్రివిక్రమ భారతి అనే ఒక శిష్యుడికి నరసింహ సరస్వతి వారు వారి యొక్క విశ్వరూప పాదుకా సందర్శనం అంటారు. 1436లో అది అప్పుడు ఉన్నటువంటి గ్రామ పెద్ద ఆ మోడీ లిపి అంటారు, ఆ లిపిలో భీమన్న శివరాం గారు అనేసి ఆయన నోట్ చేసి పెట్టడం జరిగింది. ఆ కాలంలో రికార్డెడ్ ఎవిడెన్స్గా కూడా ఆయన యొక్క విశ్వరూప దర్శనం అనేది చూపించడం, అక్కడ ఎక్కువ సాధన చేయడం. అక్కడికి ఎవరైతే వెళ్తారో దానికి రూట్ కూడా సరిగ్గా ఉండదు. ఆ రూట్కి వెళ్ళటం కొద్ది కష్టం, వర్షాకాలం అయితే అసలుకి చాలా కష్టం. అక్కడికి ఎవరైతే వెళ్ళి దర్శనం చేసుకుంటారో, గాన్గాపూర్ శక్తి ఒక రకంగా అయితే ఆధ్యాత్మిక ఉపాసకులకి కుమసి గ్రామం అనేది చాలా ఇది దేవతా దర్శనాలకి, అలాగే ఉపాసన సిద్ధించడానికి అది చాలా మంచి ప్లేస్ అన్నమాట. అక్కడికి వెళ్ళి సాధన చేసుకుంటే చాలా చాలా సిద్ధులు అనేది రావటం జరుగుతుంది. నరసింహ సరస్వతి వారి విశ్వరూపాన్ని తన భక్తునికి చూపించిన ప్రదేశం కుమసి గ్రామం. త్రివిక్రమ భారతి అనే వారికి దర్శింపజేసింది. అప్పుడు ఉన్నటువంటి గ్రామపతి ఆయన ఇయర్తో సహా నోట్ చేసి స్క్రిప్ట్ కూడా అక్కడ ఆధారాలతో సహా ఉంది. అంటే మనకి ఎప్పుడు 5000 సంవత్సరాల నాటి కృష్ణ దర్శనం తప్పితే పెద్ద మనకి చరిత్రలో, కానీ ఇది ఇయర్తో సహా నోట్ చేయడం జరిగింది. అలాగే అంటే గాన్గాపూర్ నుంచి ఎంత దూరంలో ఉంటుంది? ఇది 40 కిలోమీటర్లో ఉంటుంది. నరసింహ సరస్వతి వారి యొక్క ప్లేసెస్లో ఎక్కడైనా సాధన చేస్తే ఏంటంటే మనకి సిద్ధులు రావడం అనేది జరుగుతుంది. అష్టసిద్ధులు అంటారు. ఒక్కొక్క సిద్ధి, మన వాక్ సిద్ధి కానీ, సంకల్ప సిద్ధి కానీ, ఇవన్నీ రావాలి అంటే మనకి నరసింహ సరస్వతి వారు స్థానాల్లో మనం కానీ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి చాలా సిద్ధులు అనేది రావటం జరుగుతుంది. అందుకని మీకు గాన్గాపూర్లో కానీ, కుమసిలో కానీ, సంగమలో కానీ ఎక్కువ మంది పారాయణ చేయడానికి ఇంట్రెస్ట్ ఎందుకు చూపుతారంటే, మామూలుగా మనం సాధన చేస్తే వచ్చే ఫలితం కంటే గాన్గాపూర్లో చేసేటటువంటి ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియదు, మన పక్కన ఉన్న వాళ్ళు మనలాగే చేస్తున్నారని, వాళ్ళు ఏ ఋషో. అలా ఎంతోమంది ఫిజికల్ బాడీతో వచ్చే ప్లేసెస్ కొన్ని ఉంటాయి మనకి. ఇప్పుడు హరిద్వార్, ఋషికేశ్ ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నప్పుడు సౌత్ ఇండియాలో కుర్తాలం అనేసి మనకి తమిళనాడులో ఉంది. అలాగే వచ్చేసి మనకి ఈ గానుగాపూర్, పిఠాపురం, మనకి వచ్చేసి కురవపురం, ఇవన్నీ దేవతా క్షేత్రాలు, అంటే దేవతలు వచ్చి తిరిగాడే ప్లేసులు అన్నమాట. ఆ దేవతలు వచ్చి నడిచే ప్లేసెస్లో మనం సాధన చేస్తే శ్రీశైలం, తిరుపతి
ఇవన్నీ శక్తిపీఠాలకి అనుసంధానం, జ్యోతిర్లింగాలకు అనుసంధానం, దత్తక్షేత్రాలకి అనుసంధానం ఉన్న ఏ ప్లేసుల్లో అయినా కానీ సాధన చేసినా అక్కడ దేవతా అనుగ్రహం ఈజీగా పొందుతాం. మొత్తంగా అంటే ఆలయ విశిష్టతని గానగాపూర్ క్షేత్రం, అలాగే తీర్థాలు, అలాగే కళ్ళేశ్వర స్వామి వారి గురించి, అదేవిధంగా కుమసి గ్రామం గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూశారు కదండి, గుప్త దేవాలయ రహస్యాల కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం గానగాపూర్ క్షేత్రం గురించి తెలుసుకున్నాం, అలాగే కుమసి గ్రామం గురించి తెలుసుకున్నాం. గానగాపూర్ క్షేత్రాన్ని దర్శించడం వల్ల అష్టసిద్ధులు సిద్ధిస్తాయని గురువుగారు తెలియజేశారు. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ను మర్యాదపూర్వకంగా మాకు తెలియచేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.